వెల్కమ్ టు న్యూట్రిషన్ సిరీస్ పార్ట్ 4. మనం ప్రీవియస్ వీడియోలో 6 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అయిన వాటర్, వైటమిన్స్, మినరల్స్ గురించి తెలుసుకున్నాం కదా! సో, ఈరోజు ప్రోటీన్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ప్రోటీన్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. ప్రోటీన్ అంటే ఏంటి? ప్రోటీను మన బాడీలో బిల్డింగ్ మెటీరియల్ లాగా వర్క్ చేస్తది. ప్రోటీను కార్బ్స్ లాగా బాడీకి ఫస్ట్ ఎనర్జీ సోర్స్ కాదు. కానీ స్టార్వేషన్ అప్పుడు ఫాస్టింగ్ లేక కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ సరిపోకపోతే బాడీ ప్రోటీన్‌ని కూడా బ్రేక్ డౌన్ చేసి యూజ్ చేసుకుంటది. 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్‌ల 4 క్యాలరీస్ ఉంటాయి. ప్రోటీన్ అనేది చాలా అమినో యాసిడ్స్‌తోని కలిసి పెప్టైడ్ బాండ్స్‌తోని ఫార్మ్ అయ్యి ఉంటది. ప్రోటీన్ స్ట్రక్చర్. ప్రోటీన్‌కి 4 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్‌ది ప్రైమరీ స్ట్రక్చర్. అమినో యాసిడ్స్ ఒక స్ట్రెయిట్ చైన్‌లా పెప్టైడ్ బాండ్స్‌తోని కనెక్ట్ అయ్యి ఉంటది. సెకండ్‌ది సెకండరీ స్ట్రక్చర్. ఆ చైన్ ఫోల్డ్ అయ్యి ఆల్ఫా హెలిక్స్, బీటా షీట్ షేప్‌లో ఉంటది. థర్డ్‌ది టెరిటరీ స్ట్రక్చర్. ఇంకా ఫోల్డ్ అయ్యి ఒక కంప్లీట్ 3 స్ట్రక్చర్‌లో ఫార్మ్ చేస్తుంది. ప్రోటీన్ ఫంక్షన్ అనేది ఇక్కడే డిసైడ్ అయితది. ఫోర్త్‌ది క్వాటర్నరీ స్ట్రక్చర్. ఒక్క ప్రోటీన్ కాదు, మల్టిపుల్ ప్రోటీన్ చైన్స్ అన్నీ కలిసి ఒక పెద్ద ప్రోటీన్‌ని ఫార్మ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ హిమోగ్లోబిన్. అమినో యాసిడ్స్. టోటల్‌గా 20 స్టాండర్డ్ అమినో యాసిడ్స్ ఉంటాయి. 11 నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. ఈ బాడీయే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇది కంపల్సరీ ఫుడ్ నుంచి రావాల్సిన అవసరం లేదు. 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. ఇది మన బాడీ మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. సో, ఇది కంపల్సరీ మనకి ఫుడ్ నుంచి రావాల్సిందే. ఒక ఇంపార్టెంట్ పాయింట్. మజిల్ ప్రోటీన్ సింథసిస్ జరగాలి అంటే కంపల్సరీ ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ బ్లడ్‌లో అవైలబుల్ ఉండాలి. ఒక్కటి మిస్ అయినా మజిల్ బిల్డింగ్ ప్రాసెస్ అనేది స్లోగా జరుగుతుంది. కండిషనల్లీ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ మన బాడీ నార్మల్‌గా ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ సివియర్ ఇల్‌నెస్, ఇంజ్యూరీస్, బర్న్స్, స్ట్రెస్ టైమ్‌లో బాడీ ఎనఫ్ ప్రొడ్యూస్ చేయలేదు. అప్పుడు కంపల్సరీ ఫుడ్ నుండి తీసుకోవాలి. ఎగ్జాంపుల్స్ ఆర్జినైన్, గ్లూటమైన్, టైరోసైన్, సైస్టియన్. ప్రోటీన్ ఫంక్షన్స్. ప్రోటీన్ బాడీలో ఒక కీ రోల్ ప్లే చేస్తది. ఫస్ట్‌ది గ్రోత్ అండ్ రిపేర్. మజిల్స్‌ని, టిష్యూస్, స్కిన్, ఆర్గాన్స్ వీటిని రిపేర్ చేయడం అండ్ కొత్త సెల్స్‌ని బిల్డ్ చేయడం. సెకండ్‌ది ఎంజైమ్స్. బాడీలో జరిగే అన్ని కెమికల్ రియాక్షన్స్ ఎంజైమ్స్ ద్వారా జరుగుతాయి. మోస్ట్‌లీ ఆ ఎంజైమ్స్ అన్నీ ప్రోటీన్ ఎంజైమ్స్. థర్డ్‌ది గ్రోత్ అండ్ న్యూరో ట్రాన్స్‌మిటర్స్. ఇన్సులిన్, గ్రోత్ హార్మోన్ లాంటి హార్మోన్స్ అన్నీ ప్రోటీన్ నుండి ఫార్మ్ అయితాయి. ఫోర్త్‌ది ట్రాన్స్‌పోర్ట్. హిమోగ్లోబిన్ ఆక్సిజన్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేస్తుంది అండ్ ట్రాన్స్‌ఫరిన్ ఐరన్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేస్తుంది. ఫిఫ్త్‌ది ఇమ్యూన్ సిస్టమ్. యాంటీబాడీస్, ప్రోటీన్సే మన బాడీని ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఫ్లూయిడ్ అండ్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్. బ్లడ్ పీహెచ్ స్టేబుల్‌గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సిక్స్త్‌ది ఎనర్జీ. కార్బ్స్, ఫ్యాట్స్ లేకపోతే బాడీ ప్రోటీన్‌ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీ లాగా యూజ్ చేసుకుంటుంది. డైలీ ప్రోటీన్ రిక్వైర్మెంట్స్. సెడెంటరీ పీపుల్‌కి 0.8-1.2 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ తీసుకోవచ్చు. ప్రోటీన్ క్వాలిటీని ఎవాల్యుయేట్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి పీడీ-సీఏఏఎస్, ఇంకోటి డీఐ-ఏఏఎస్. సింపుల్‌గా చెప్పాలంటే ఫుడ్‌లో